నమస్కారం. వెల్కమ్ టు ఏటీ పల్స్. ప్రియుని కోసం కుమార్తెను హత్య చేసిన తల్లి. వివరాల్లోకి వెళ్తే, ప్రియుని కోసం తన 6 ఏళ్ల కుమార్తెను 3 నెలల క్రితం హత్య చేసిన ప్రియాంక కోసం కాడుగోడి ఠాణా పోలీసులు గాలింపు చేపట్టారు. హత్యకు సహకరించిన ఆమె ప్రియుడు మోహన్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు దావనగిరకు చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది. కుమారుడికి 15 సంవత్సరాలు, కుమార్తెకి 6 సంవత్సరాలు. కాడుగోడిలో ఉంటున్న సమయంలో ప్రియాంకకు తన బాల్య స్నేహితుడు మోహన్ కనిపించాడు. 2 ఏళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించి ప్రవీణ్ మందలించడంతో కుమారుణ్ణి భర్త వద్ద విడిచిపెట్టి మోహన్తో కలిసి సహజీవనాన్ని మొదలుపెట్టింది. 3 నెలల క్రితం కుమార్తె మరణించిందని ప్రవీణ్కు ఫోన్ చేసి చెప్పింది. ఆసుపత్రిలో ఇచ్చిన మరణోత్తర పరీక్షల నివేదికను ఇచ్చింది. ఆ నివేదికను విదేశాల్లో ఉంటున్న ఒక వైద్య స్నేహితునికి ప్రవీణ్ పంపించారు. నివేదికలో పలు అంశాల్లో తప్పులు ఉన్నాయని, ఆహారం వికటించి పాప మరణించలేదని, హత్య చేసి తప్పుడు నివేదికను రూపొందించారని అతను చెప్పడంతో కాడుగోడి ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యాచరణ సమయానికి ప్రియాంక తప్పించుకొని పరారీ కాగా మోహన్ను అరెస్ట్ చేశారు. నివేదిక ఇచ్చిన ఆసుపత్రి పైన కేసు నమోదు చేసుకొని కాడుగోడి ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. మరీ దారుణంగా ఉందబ్బా. ప్రియుడి కోసం కన్న పిల్లలను చంపడం మరీ ఇది దారుణం. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనసు కష్టంగా ఉంటుంది ఇటువంటి వార్తలు చూసినప్పుడు.